వనపర్తి జిల్లా కొత్తకోట మరియు మదనాపురం మండలాల శివార్లలోని భీమా ఫేజ్ 1 పంప్ హౌస్ నుండి అధికారులతో కలిసి దిగువకు నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భీమా ఫేజ్ 1 పంప్ హౌస్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సకాలంలో వర్షాలు కురవడం వల్ల జూన్ నెలలోనే దిగువకు నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందుతుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. తదనంతరం సరళ సాగర్ లిఫ్ట్కు మోటార్ ఆన్ చేసి సరళ సాగర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి, ముఖ్యంగా రైతులకు జూరాల నీళ్లు ఆయకట్టుకు అందించాలనే లక్ష్యంతో, అదేవిధంగా తాగునీటి సమస్యను కూడా తీర్చాలనే లక్ష్యంతో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ఈ భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఏవైతే లిఫ్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత గత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ఆ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద దాదాపు కొన్ని వందల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి ఈరోజే ఇక్కడ పంప్ హౌజెస్ దగ్గరకు వచ్చి భీమా ఫేజ్ 1 దగ్గర పంప్ హౌజ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అద్భుతంగా పనిచేస్తూ ఉంది. దేవుడు కూడా కనికరించి అంటే తొలకరి వానలు అనుకున్న దానికంటే ఒక 10 రోజుల ముందే రావడం వల్ల, జూరాలకు ఇంట్లో రావడం వల్ల నీళ్ళన్నీ కూడా రామన్పాడుకు రావడము, అక్కడి నుంచి రామన్పాడు నుంచి మేము ఇక్కడ తీసుకొని ఇప్పుడు రైతులకు తాగునీటికి సంబంధించి అదేవిధంగా సాగునీటికి సంబంధించి రైతులకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. ఈరోజు మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంత ఎస్సీ ఇరిగేషన్ శాఖ వారు సతీశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అధికారులు, రైతులు ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొకసారి ఈ ప్రాజెక్టు తలపెట్టి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు అందిస్తున్నందుకు గత పాలకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రైతులను ఆదుకోవడానికే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా రేపు రాబోయే రోజుల్లో విత్తనాలు కానీ ఎరువుల సబ్సిడీకి సంబంధించి కానీ అన్నీ కూడా రైతులకు అందించడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పంప్ హౌజ్ ఓపెనింగ్ చేసి నీళ్లు వాడుతున్న విధానం చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.